Good morning. Today we're going to deal some problems on jet transforms and we have to find ROC, right? So find jet transform of a signal 3 into 3 power n minus 4 into 2 power n u of n. Each is signal amount. Okay. So that we have to find ROC here. We have to find ROC, right? So x of z means applying jet transform for this signal x of n, right? X of n means 3 into 3 power n minus 4 into 2 power n u of n. ఇక్కడ మనకు వాడు u of n అని చూపిస్తున్నాడండి. u of n అని ఇచ్చాడు అంటే ఇట్ ఈస్ పాజిటివ్ సీక్వెన్స్. ఓకే, ఇట్ ఈస్ కాజల్ సీక్వెన్స్, రైట్? ఇట్ ఈస్ ఏ రైట్ హ్యాండెడ్ సీక్వెన్స్. ఓకేనా? సో x of z equal to summation n equal to minus infinite to plus infinite x of n z power minus n is the formula. And ఇక్కడ x of n అంటే ఏంటి? ఫంక్షన్ అమ్మా. ఫంక్షన్ ఏంటి ఇక్కడ? 3 into 3 power n minus 4 into 2 power n u of n is the function. Okay, so function రాస్తున్నాను into z power minus n, right? So u of n అన్నాడు కాబట్టి limits are from 0 to infinite, not from minus infinite to plus infinite. So 0 to infinite రాస్తున్నాను ఎందుకంటే it is a causal sequence. So 3 into 3 power n minus 4 into 2 power n z power minus n. Okay, so సమ్మేషన్ ఇప్పుడు డివైడ్ చేస్తే, సమ్మేషన్ ఇప్పుడు స్ప్లిట్ చేస్తే ఇప్పుడు నాకేమొస్తుంది? సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫైనైట్ 3 ఇంటూ 3 పవర్ n z పవర్ మైనస్ n మైనస్ సమ్మేషన్ n ఈక్వల్ 0 టు ఇన్ఫైనైట్ 4 ఇంటూ 2 పవర్ n z పవర్ మైనస్ n, z పవర్ మైనస్ n. సో ఇక్కడ 3 కాన్స్టెంట్ కాబట్టి ముందు లాక్కొస్తున్నాను ఇక్కడ. సో 3 ఇంటూ సమ్మేషన్ n ఈక్వల్ 0 టు ఇన్ఫైనైట్ 3 పవర్ n z పవర్ మైనస్ n, 3 పవర్ n z పవర్ మైనస్ ఇక్కడ మనకి మిగిలిందమ్మా. సో 3 పవర్ z పవర్ మైనస్ n లో పవర్ లో n కామన్ తీస్తే 3 ఇంటూ z ఇన్వర్స్ 4 పవర్ n. ఓకే, సో మైనస్ ఇక్కడ ఈ సమ్మేషన్ లో 4 కాన్స్టెంట్ కాబట్టి ఆ 4 బయటికి లాక్కొస్తే 4 ఇంటూ సమ్మేషన్ n ఈక్వల్ 0 టు ఇన్ఫైనైట్ 2 పవర్ n z పవర్ మైనస్ n, 2 పవర్ n z పవర్ మైనస్ n. ఇందులో n కామన్ తీస్తే 2z ఇన్వర్స్ 4 పవర్ n. ఓకే, 2z ఇన్వర్స్ 4 పవర్ n, రైట్? ఇప్పుడు మనకి ఇది ఎలా ఉంది? సమ్మేషన్ ఈక్వల్ 0 టు ఇన్ఫైనైట్ a పవర్ n ఫామ్ లో ఉంది, a పవర్ n ఫామ్ లో ఉంది. సో a పవర్ n ఫామ్ లో అంటే ఏంటి? 1 బై 1 మైనస్ a. ఓకే, సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? ఈ 3 అలాగే రాస్తున్నాను, 3 ఇంటూ 1 బై 1 మైనస్ a. a అంటే ఏంటమ్మా? 2z ఇన్వర్స్ అనమాట. సో 1 బై అంటే 3 ఇంటూ 1 బై అంటే 3 బై 1 మైనస్ 2z ఇన్వర్స్ మైనస్ 4 ఇంటూ ఈ సమ్మేషన్కి ఎలా ఉంది మనకి? సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫైనైట్ a పవర్ n ఫామ్ లో ఉంది. సో మనకి 1 బై 1 మైనస్ a. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? 4 ఇంటూ 1 బై 1 మైనస్ a అంటే ఇక్కడ ఏంటి? 2z ఇన్వర్స్. సో అదే ఇక్కడ రాస్తున్నానండి. ఓకేనా, అదే ఇక్కడ రాస్తున్నాను. సో దీనికి సింప్లిఫై చేసుకుంటే 1 మైనస్ 3 z ఇన్వర్స్ అంటే 3z ఇన్వర్స్ అని రాసుకోవచ్చు మనము, 3 బై z అని రాసుకోవచ్చు. సో 3 బై 1 మైనస్ 3 బై z, 3 బై 1 మైనస్ 3 బై z ఈజ్ ఈక్వల్ టు 3 బై z మైనస్ 3 బై z. సో z మైనస్ 3 బై z, ఆ z పైకి వెళ్తే 3z అవుతుంది అనమాట. సో 3z ఇంటూ 3z బై z మైనస్ 3 అది ఇక్కడ వచ్చింది. అలాగే ఇక్కడ మనకి ఏమొస్తుంది? 4 ఇంటూ ఇది మనకి ఎలా ఉంది? a పవర్ n ఫామ్ లో ఉంది. సో 1 బై 1 మైనస్ a, 1 బై 1 మైనస్ 2z ఇన్వర్స్. ఇట్ విల్ బికమ్ 4 ఇంటూ 1 అంటే 4 బై 1 మైనస్ 2z ఇన్వర్స్. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఇది వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి 2 బై z ఇన్వర్స్ ఎలా రాసుకోవచ్చు?
2 by z అని రాసుకోవచ్చు అవునా. సో 2 by z అని రాసుకుంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 4 by z minus 2 ఓకే z minus 2 by z ఆ z పైకి వెళ్తే 4z by z minus 2 ఓకే. సో ఇప్పుడు ROC ఎంత వాట్ అబౌట్ ROC. సో ఇది మనకి z ట్రాన్స్ఫార్మ్ అయిపోయిందమ్మా. సో వాట్ ఈస్ ROC హియర్. సో 1 by 1 minus a అంటే ఫ్రమ్ దిస్ ఫస్ట్ సమ్మేషన్ ఓకే 3 mod 3z inverse mod 3z inverse less than 1 అవ్వాలి. అంటే 3 by z mod 3 by z గ్రేటర్ దాన్ mod 3 by z లెస్ దాన్ 1 అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటి 3 లెస్ దాన్ mod z అంతేనా. 3 less than mod z అంటే mod z ఈజ్ గ్రేటర్ దాన్ 3. ఇది మనకి ఫస్ట్ సమ్మేషన్ నుంచి అనమాట. దిస్ ఇస్ మై ROC ఓకే. అండ్ నౌ ఫ్రమ్ ద సెకండ్ సమ్మేషన్ 1 by 1 minus a ఓకే. ఇక్కడ మళ్ళీ ఏ పవర్ ఇన్ ఫామ్ లో ఉందమ్మా అంటే 1 by 1 minus a అంటే 1 by 1 minus 2z ఇన్వర్స్ కదా. ఇదే మనం రాసుకుంది ఇక్కడ మనము 1 by 1 minus a అంటే ఇదే మనం రాసుకుంది కదా. సో 1 by 1 minus a mod a less than 1 ఇది మనకి ROC అవుతుంది అనమాట. సో mod 2z inverse less than 1. That means 2 by z mod 2 by z is less than 1. So mod z or simply 2 less than mod z. So mod z is greater than 3. Mod z is greater than 2. Okay na. First from second summation. First summation నుంచి మనకు ROC ఏమొచ్చింది z greater than 3. From the second summation ROC ఏమొచ్చింది z greater than 2. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఒక సర్కిల్ తీసుకుంటే ఇది మనకి ఏంటి అంటే mod z greater than 2 అనేది మనకి ROC ఓకే. ఇది మనకి మొత్తం ఇంకా మనకి ROC అన్నమాట ఓకే. ఇది ROC చెప్తుంది ఫ్రమ్ సెకండ్ సమ్మేషన్ రైట్. ఫస్ట్ సమ్మేషన్ మనకి ఏమొస్తుంది ఫ్రమ్ ద ఫస్ట్ సమ్మేషన్ మనకి ఏమొస్తుంది గ్రేటర్ దాన్ 3 తర్వాత మనకి ROC అని అర్థం అన్నమాట. సో ఇది సో ఇప్పుడు నాకు కామన్ రీజన్ ఏంటి, కామన్ పార్ట్ ఏంటి mod z greater than 3 is the common part. So ROC is mod z greater than 3. Why? Because it is a common part. Okay. ఇంకా రావాలా ఏంటి, చాలా మంది మధ్యలో అడ్మిట్ అవుతున్నారు. ఎనీ ప్రాబ్లం? Okay. Excuse me. Right. So this is the ROC. Second problem. Find the Z transform of the following. This is one tricky question, Amma. Right. So simple, but you have to use some formulas, trigonometric formulas. Right. So find the Z transform of the following. X of n equal to cos n theta u of n. This is a sequence. X of n equal to r power n sine of n plus 1 omega by sine omega into u of n. This is second sequence. Okay. So we have to find Z transform for this. These two signals. Right. So let us take first sequence. X of n equal to cos n theta u of n. Okay. From this మనకి ఏమొస్తుందండి, we have to find Z transform kada. So Z transform is equal to x of z is equal to summation n equal to minus infinite plus infinite x of n z power minus n. కానీ వాడు మనకి ఏమి ఇచ్చాడు, cos n theta u of n ఇచ్చాడు మా ఫంక్షన్. ఓకే. సో x of n అంటే ఫంక్షన్ ఇంటూ z పవర్ మైనస్ n. ఇక్కడ వాడు మనకి ఫంక్షన్ ఏమి ఇచ్చాడు, cos n theta u of n అని ఇచ్చాడమ్మా. cos n theta
యూ ఆఫ్ ఎన్ అని ఇచ్చాడమ్మా ఇక్కడ, రైట్. సో సో దిస్ ఈజ్ ఏ పాజిటివ్ హ్యాండ్ సీక్వెన్స్, రైట్. దిస్ ఇస్ కాల్ సీక్వెన్స్. సో కాస్ ఎన్ టీటా, ఇప్పుడు ఎక్స్ ఆఫ్ ఎన్ మనకి ఏమవుతుంది, లిమిట్స్ ఏమవుతాయి, మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ కాకుండా 0 to ఇన్ఫినిటీ అవుతాయి అనమాట, 0 to ఇన్ఫినిటీ అవుతాయి అనమాట. సో సమ్మేషన్ ఎన్ ఈక్వల్ టు ప్లస్ ఇన్ఫినిట్ కాస్ ఎన్ టీటా యూ ఆఫ్ ఎన్ జెడ్ పవర్ మైనస్ ఎన్, రైట్. లిమిట్స్ ఏమవుతాయి, 0 to ఇన్ఫినిటీ అవుతాయండి, ఇది అదే ఇక్కడ రాశాను. ఓకే, 0 to ఇన్ఫినిటీ అవుతాయమ్మా, అదే ఇక్కడ రాశాను, రైట్. సో కాస్ ఎన్ టీటా యూ ఆఫ్ ఎన్, యూ ఆఫ్ ఎన్ అంటే ఇట్ డిటర్మైన్స్ లిమిట్స్ అనమాట. సో దీన్ని పక్కన పెడితే కాస్ ఎన్ టీటా, కాస్ ఎన్ టీటా, కాస్ టీటా అంటే ఏంటి, ఈ పవర్ జే టీటా ప్లస్ ఈ పవర్ మైనస్ జే టీటా బై 2. ఓకే, కాస్ ఎన్ టీ కాస్ టీటా, కాస్ టీటా ఈక్వల్ టు ఈ పవర్ జే టీటా ప్లస్ ఈ పవర్ మైనస్ జే టీటా బై 2. ఇది కాస్ టీటా అంటే, రైట్. సైన్ టీటా వచ్చేటప్పటికి సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు sin theta equal to e power j theta plus e power minus j theta by 2j వస్తుందమ్మా, ఓకేనా, బై 2j వస్తుంది, రైట్. సో కాస్ థీటా ఈ పవర్ జే టీటా కాస్ ఎన్ టీటా ఉంది కాబట్టి ఇక్కడ ఈ పవర్ జే ఎన్ టీటా ప్లస్ ఈ పవర్ మైనస్ జే ఎన్ టీటా బై 2. ఓకే, ఇంటూ జెడ్ పవర్ ఎన్ ఇక్కడ ఉంది, ఇక్కడ అది ఇక్కడ రాసేసాను, ఈ జెడ్ పవర్ ఎన్ ఇక్కడ రాశానమ్మా, జెడ్ పవర్ మైనస్ ఎన్ అది ఇక్కడ రాశానమ్మా, రైట్. సో నౌ ఈ 2 కామన్ తీస్తే బయట లాక్కొస్తే 1/2 సమ్మేషన్ ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసుకోండి లోపలికి, రైట్. సో ఐఎమ్ డివైడింగ్ సమ్మేషన్స్ ఈ పవర్ జే టీటా ఈ పవర్ చూడండి ఇక్కడ, ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ ఈ పవర్ జే ఎన్ టీటా ఇంటూ జెడ్ పవర్ మైనస్ ఎన్ ఉంది ఇక్కడ నుంచి ఎన్ కామన్ తీస్తే ఈ పవర్ జే టీటా ఇంటూ జెడ్ ఇన్వర్స్ హోల్ పవర్ ఎన్ అని రాసుకోవచ్చు కదా దీన్ని. సో అదే నేను ఇక్కడ రాశాను, అలాగే సెకండ్ సమ్మేషన్ కూడా కామన్ తీస్తున్నాను. సో ఈ పవర్ మైనస్ జే టీటా ఇంటూ జెడ్ పవర్ మైనస్ 1 ఇంటూ జెడ్ పవర్ మైనస్ 1 హోల్ పవర్ ఎన్. ఇప్పుడు ఏ ఫామ్ లో ఉందమ్మా, ఇప్పుడు ఇది రైట్, ఇప్పుడు మనకి ఏ ఫామ్ లో ఉందమ్మా, ఇది సమ్మేషన్ n ఈక్వల్ టు ఇన్ఫినిటీ a పవర్ n ఫామ్ లో ఉంది. సో 1/1 మైనస్ a, సో దీనికి 1/1 మైనస్ a అంటే ఈ పవర్ జెడ్ పవర్ మైనస్ 1 ప్లస్ అలాగే ఇది కూడా ఎలా ఉంది, సమ్మేషన్ n ఈక్వల్ టు ఇన్ఫినిటీ a పవర్ n ఫామ్ లో ఉంది. సో 1/1 మైనస్ a, సో 1/1 మైనస్ a అంటే ఈ పవర్ జెడ్ ఇన్వర్స్. ఓకేనా అండి, ఇది ఆర్ఓసి పక్కన చూడండి, చేద్దాం ఆర్ఓసిని, రైట్. సో నౌ ఇప్పుడు దీన్ని మనము సాల్వ్ చేయాలండి, ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలమ్మా, రైట్. సో ఇఫ్ వి సాల్వ్ దిస్, చూడండి ఈ సమ్మేషన్ సాల్వ్ చేస్తే టేకింగ్ దిస్ వైట్ బోర్డ్ హియర్, సో అక్కడ మనకి ఏముందండి 1/2 కామన్ లో ఉందమ్మా, 1/1 మైనస్ ఈ పవర్ జే టీటా జెడ్ ఇన్వర్స్ 1/1 మైనస్ ఏ కదా, ఓకే 1/1 మైనస్ ఏ ఇట్ ఇన్వర్స్ ప్లస్ 1/1 మైనస్ ఈ పవర్ మైనస్ జే టీటా ఉంది ఇక్కడ, రైట్, మైనస్ జే టీటా ఉంది ఇక్కడ ఇంటూ జెడ్ ఇన్వర్స్, ఓకే. సో ఇప్పుడు మనం కామన్ తీస్తే ఏమొస్తుందండి, మొత్తానికి కామన్ తీస్తే ఇక్కడ 1 మైనస్ ఈ పవర్ జే టీటా కామన్ తీయడం కాదు, సారీ ఎల్సిఎం తీస్తే జెడ్ పవర్ మైనస్ 1 ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ జే టీటా ఇంటూ జెడ్ ఇన్వర్స్, రైట్.
ఇప్పుడు ఎల్సిఎం తీసాను. ఇప్పుడు 1 మైనస్ ఈ పవర్ జెడ్ జెడ్ ఇన్వర్స్ ఎన్నిసార్లు పోతుంది డినామినేటర్లో? 1 మైనస్ ఈ పవర్ మైనస్ జెడ్ జెడ్ ఇన్వర్స్ టైమ్స్ పోతుందమ్మా. సో ఇది ఈ 1 మైనస్ ఈ పవర్ జెడ్ జెడ్ ఇన్వర్స్ అన్నది ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 1 మైనస్ ఈ పవర్ మైనస్ జెడ్ జెడ్ ఇన్వర్స్ టైమ్స్ పోతుంది అనమాట. ఇంటూ 1 కాబట్టి 1 మైనస్ ఈ పవర్ మైనస్ జే టీటా జెడ్ ఇన్వర్స్ ఇక్కడ వస్తుందండి. ఓకే, ప్లస్ ఇప్పుడు ఈ టర్మ్ డినామినేటర్ ఎన్నిసార్లు పోతుంది? 1 మైనస్ ఈ పవర్ జెడ్ జెడ్ ఇన్వర్స్ టైమ్స్ పోతుందమ్మా. సో అది ఇంటూ 1. సో 1 మైనస్ ఈ పవర్ మైనస్ జే టీటా ప్లస్ జే టీటా ఇంటూ జెడ్ ఇన్వర్స్ ఓకేనండి. సో ఇది మనకు వస్తుంది అనమాట, రైట్. సో ఈ టర్మ్స్ నుంచి డినామినేటర్ మనకి ఏముంది? డినామినేటర్ మనకి మల్టిప్లై చేసుకోండి. డినామినేటర్ని మల్టిప్లై చేసుకుంటే ముందు న్యూమరేటర్ చూద్దాము. ఫస్ట్ డినామినేటర్ 1 మైనస్ 1 into 1 ఈజ్ 1 మైనస్ 1 ఇంటూ ఈ పవర్ జెడ్ ఇన్వర్స్ ఈ పవర్ మైనస్ జే టీటా జెడ్ ఇన్వర్స్. ఓకే, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఈ పవర్ ప్లస్ జే టీటా జెడ్ ఇన్వర్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ పవర్ జే టీటా జెడ్ ఇన్వర్స్ ఇంటూ ఈ పవర్ జే టీటా జెడ్ ఇన్వర్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ జే టీటా జెడ్ ఇన్వర్స్. ఇప్పుడు మనకి ఏమవుతుందండి? ఈ పవర్ మైనస్ జే టీటా ఈ పవర్ ప్లస్ జే టీటా క్యాన్సిల్ అయిపోతాయమ్మా, మల్టిప్లికేషన్ ఉన్నాయి కాబట్టి. సో జెడ్ ఇన్వర్స్ జెడ్ పవర్ -2 అయిందనమాట. సో దిస్ ఈజ్ మై డినామినేటర్. ఓకే, ఇది ఇప్పుడు నాకు వచ్చి డినామినేటర్ అండి. సో ఇక్కడ మనకి ఏమైంది? జెడ్ పవర్ -2 వస్తుంది అనమాట. ఇక్కడిది జెడ్ పవర్ -2 వస్తుంది డినామినేటర్. సో వాట్ అబౌట్ ద న్యూమరేటర్? ఇప్పుడు న్యూమరేటర్ సంగతి చూద్దాము, రైట్. న్యూమరేటర్ సంగతి చూస్తే బై న్యూమరేటర్ ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దామండి. సో ఇప్పుడు 1 + 1 సో 2. ఓకే, 2 మైనస్ ఈ పవర్ జే టీటా జెడ్ ఇన్వర్స్ ప్లస్ మైనస్ ఈ పవర్ మైనస్ జే టీటా జెడ్ ఇన్వర్స్. ఇప్పుడు మైనస్ జే టీటా జెడ్ ఇన్వర్స్. ఓకే, ఇప్పుడు ఇది నాకు న్యూమరేటర్లో ఉంది టర్మ్. ఇది నాకు ఇప్పుడు న్యూమరేటర్లో ఉన్న టర్మ్ అండి, రైట్. ఇప్పుడు దీని నుంచి జెడ్ ఇన్వర్స్ కామన్ తీసాను అనుకోండమ్మా. ఇక్కడ దీని నుంచి ఇఫ్ ఐ టేక్ జెడ్ ఇన్వర్స్ అవుట్ యాజ్ కామన్, సో ఇక్కడ నుంచి జెడ్ ఇన్వర్స్ కామన్ తీస్తే ఇదిగోండి ఇది అవుతుంది అనమాట మనకి, రైట్. దిస్ ఇస్ మై సమ్మేషన్ అవుతుంది. ఈ పవర్ జెడ్ టీటా మైనస్ ఈ పవర్ మైనస్ టీటా ఇంటూ జెడ్ ఇన్వర్స్ అనమాట. ఈ పవర్ జే టీటా ప్లస్ మైనస్ ఈ పవర్ మైనస్ జే టీటా, సారీ ఇక్కడ మైనస్ కామన్ తీసినప్పుడు ప్లస్ వస్తుంది కదమ్మా ఇక్కడ, రైట్. సో ఈ పవర్ జే టీటా ప్లస్ ఈ పవర్ మైనస్ జే టీటా బై 2 అంటే ఏంటండి? కాస్ టీటా, రైట్. ఈ పవర్ జే టీటా ప్లస్ ఈ పవర్ మైనస్ జే టీటా బై 2 అంటే కాస్ టీటా. మరి ఈ పవర్ జే టీటా ప్లస్ ఈ పవర్ మైనస్ జే టీటా అంటే ఏమవుతుంది? 2 కాస్ టీటా అవుతుంది. ఇటువైపు వెళ్ళిపోతే 2 ఇటువైపు వెళ్ళిపోతే 2 కాస్ టీటా అవుతుంది అనమాట. సో ఈ సమ్మేషన్ బదులుగా ఇక్కడ నేను 2 కాస్ టీటా రాసుకుంటున్నానమ్మా, రైట్. ఈ సమ్మేషన్ బదులు ఇక్కడ నేను 2 కాస్ టీటా జెడ్ ఇన్వర్స్. సో 2 మైనస్ 2 కాస్ టీటా జెడ్ ఇన్వర్స్ బై 1 మైనస్ ఈ పవర్ మైనస్ జెడ్ ఇన్వర్స్ మైనస్ ఏ పవర్ ప్లస్ జెడ్ టీటా జెడ్ ఇన్వర్స్ ప్లస్ జెడ్ స్క్వేర్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి కూడా నేను జెడ్ ఇన్వర్స్ కామన్ తీసుకుంటే డినామినేటర్లో కూడాను జెడ్ ఇన్వర్స్ కామన్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుందండి?
ఇది అవుతుంది. అవునా? జెడ్ ఇన్వర్స్ కామన్ తీసుకుంటే ఇది అవుతుంది అనమాట. సో ఈ పవర్ మైనస్ జెడ్ ఈటా ప్లస్ ఈ పవర్ ప్లస్ జెడ్ ఈటా అంటే జెడ్ ఇన్వర్స్ అంటే ఏమవుతుంది, మళ్ళీ ఇది కాస్ థీటా అవుతుంది అనమాట. ఇట్ విల్ బికమ్ 2 కాస్ థీటా, రైట్? సో ఈ మొత్తం బదులుగా నేను డినామినేటర్ లో కూడాను 2 కాస్ థీటా రాస్తున్నాను రా. ఐ వెయిటింగ్ హియర్ 2 కాస్ థీటా. సో 2 కాస్ థీటా జెడ్ పవర్ -1 ప్లస్ జెడ్ పవర్ -2. ఓకేనండి? ఇది మనకి ముందు ఇక్కడ మనం చూడండి రా, ఇక్కడ మనకి ముందు ఇక్కడ 1/2 ఉంది. ఈ 1/2 రాయడం మర్చిపోతున్నాం మనం, రైట్? ముందు ఇక్కడ మనకి 1/2 ఉంది. ఓకే, 1/2 ఉంది. సో ఇక్కడ న్యూమరేటర్ లో నుంచి 2 కామన్ తీస్తే ఇఫ్ ఐ టేక్ అవుట్ 2 ఫ్రమ్ న్యూమరేటర్, ఇక్కడ మనకి ఏముంటుందండి, ఇక్కడ ఈ ప్లేస్ లో 1, ఈ ప్లేస్ లో మనకి 1, అలాగే ఈ ప్లేస్ లో కూడా మనకి 1 ఉంటుంది, 2 కామన్ తీసాం కాబట్టి. సో 2 క్యాన్సిల్ అయిపోయినాయి. 1 మైనస్ కాస్ థీటా జెడ్ ఇన్వర్స్, 1 మైనస్ కాస్ థీటా జెడ్ ఇన్వర్స్ బై 1 మైనస్ 2 కాస్ థీటా జెడ్ ఇన్వర్స్ ప్లస్ జెడ్ పవర్ -2. సో దిస్ ఈజ్ యువర్ జెడ్ ట్రాన్స్ఫార్మ్. This is your Z transform. So this is what we have written here. Okay, this is what it is written here. 1 minus Z inverse cos theta by 1 minus 2 cos theta Z inverse plus Z power -2. Okay, Nandi, this is the answer. Now, what is the ROC? 481. ఇది ప్రతిసారి ఎందుకు ఎలా అవుతున్నాడు? సో వాట్ అబౌట్ ROC? సో మనకి ఏ పవర్ ఎన్ ఫామ్ లో ఉంది ఇక్కడ, ఏ పవర్ ఎన్. సో 1/1 - రాసాము ఇక్కడ మనము. సో మనకి ROC ఏమవుతుంది, mod ఏ mod e పవర్ j theta ఇంటూ జెడ్ ఇన్వర్స్ లెస్ దాన్ 1 మనకు అవ్వాలండి. ఓకేనా? ఈ పవర్ జెడ్ theta జెడ్ ఇన్వర్స్ లెస్ దాన్ 1 అవ్వాలన్నమాట. అంటే దీన్ని బట్టి మీనింగ్ ఏంటి, ఈ పవర్ j theta. ఓకేనండి? ఈ పవర్ j theta బై జెడ్ mod. ఓకేనండి? mod మస్ట్ బి లెస్ దాన్ 1. ఓకే, సో దీని నుంచి mod z గ్రేటర్ దాన్ mod ఈ పవర్ j theta. ఈ పవర్ j theta మనకి ఈ పవర్ j theta అంటే ఏంటమ్మా, కాంప్లెక్స్ ఫంక్షన్. సో మనకి ఏమవుతుంది, రూట్ ఆఫ్ a square plus b square మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. సో mod z ఈజ్ గ్రేటర్ దాన్ 1 is the ROC ఫర్ ఫస్ట్ సమ్మేషన్. అలాగే సెకండ్ సమ్మేషన్ కూడాను ఇక్కడ మోడ్ తీసుకుంటున్నామండి. మోడ్ తీసుకుంటున్నప్పుడు పాజిటివ్ అయినా పాజిటివ్ తీసుకోవాల్సి వస్తుంది. సో అలాగే ఫ్రమ్ సెకండ్ సమ్మేషన్ కూడా అదే అవుతుంది, ఈ పవర్ -j theta బై జెడ్. అంతేనా? ఫ్రమ్ సెకండ్ సమ్మేషన్, రైట్? లెస్ దాన్ 1. ఓకే, లెస్ దాన్ 1. సో mod ఈ పవర్ j theta మైనస్ j theta, ఈ మ్యాగ్నిట్యూడ్ కడితే 1 వస్తుందమ్మా. ఇట్ మస్ట్ బి లెస్ దాన్ mod z. సో mod z ఈజ్ గ్రేటర్ దాన్ 1 ఈజ్ ద ROC ఫర్ సెకండ్ సమ్మేషన్ ఆల్సో. ఫర్ బోత్ సమ్మేషన్స్ mod z గ్రేటర్ దాన్ 1 ఈజ్ ద ROC, రైట్? సో లెట్ us take third problem. ఈ ROC మీద కంపల్సరీ ప్రాబ్లం వస్తుందమ్మా, రైట్? సో ఇది మధ్యన ఫంక్షన్ రా, x of z ఈక్వల్ టు సెకండ్ ప్రాబ్లం, x of n ఈక్వల్ టు r పవర్ n sin of n plus 1 omega by sin omega u of n. u of n అంటున్నాడు కాబట్టి ఇట్ కంపల్సరీ ఇట్ ఈస్ ఏ కర్ల్ సీక్వెన్స్. కాబట్టి లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to infinity. సో దీనికి z ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే x of z వస్తుంది. x of z ఈక్వల్ టు ఫంక్షన్, దిస్ ఫంక్షన్ ఇంటూ z పవర్ -n. ఓకే, అదే ఇక్కడ రాస్తున్నాను, దిస్ ఫంక్షన్ ఇంటూ z పవర్ -n, దిస్ ఫంక్షన్ ఇంటూ z పవర్ -n. ఇప్పుడు u of n ఉంది కాబట్టి లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to infinity. r పవర్ n sin of n plus 1 into omega by sin omega into z power -n, right? From this it is equal to summation n equal 0 to infinite. చూడండి, r పవర్ n అది ఇక్కడ రాశాను, ఇక్కడ నేను. ఓకే, r పవర్ n రాసేసాను. ఓకే, ఐ విల్ రిమూవ్ ఆల్. చూడండి ఇక్కడ r పవర్ n ఇక్కడ రాశానమ్మా. సైన్ ఒమేగా అన్నది ఇదిగో బై సైన్ ఒమేగా, r పవర్ n బై సైన్ ఒమేగా వచ్చేసింది. ఓకే, z పవర్ -n కూడా వచ్చేసింది.
ఇప్పుడు సైన్ ఆఫ్ n+1 ఒమేగా, సైన్ ఆఫ్ ఒమేగా అంటే సైన్ థీటా ఫార్ములా రాసుకుంటున్నాను రా. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జే థీటా మైనస్ ఈ పవర్ మైనస్ జే థీటా బై 2j వస్తుందమ్మా కింద, రైట్? 2j వస్తుంది అనమాట. సో అది రాస్తున్నాను ఇక్కడ. సైన్ థీటా, థీటా అంటే ఏంటి ఇక్కడ? ఇన్ దిస్ ప్రాబ్లమ్ థీటా ఈజ్ n+1 into omega. n+1 into omega is theta here. So sin e power j theta, it e power j theta n+1 into omega minus e power minus j theta, e power minus j theta. So e power minus j into theta అంటే n+1 into omega, ఓకే, బై 2j, బై 2j. ఇది కూడా బై 2j ఇక్కడ రాశాను, ఓకేనండి. సో టోటల్ మనం ఇక్కడ మనం రాసుకున్నాం ఇప్పుడు, రైట్? సో దీని నుంచి నేను రాసుకోవచ్చు, మొత్తం సమ్మేషన్ స్ప్లిట్ చేయండి. ఆర్ పవర్ ఎన్, ఆర్ పవర్ ఎన్ హియర్, ఆర్ పవర్ ఎన్, ఓకే, ఆర్ పవర్ ఎన్ ఫస్ట్ సమ్మేషన్ రాస్తున్నాను రా. ఈ పవర్ జే, ఈ పవర్ జే n+1 into ఒమేగా, దాన్ని రాసుకుంటే ఈ పవర్ jn ఒమేగా ఇంటూ, ఇది కూడా ఈ టర్మ్ రాస్తున్నాను ఇక్కడ, నేను ఈ టర్మ్ రాస్తున్నాను. ఈ పవర్ j n+1 into ఒమేగా రాసుకోవచ్చు. ఈ పవర్ jn ఒమేగా ఇంటూ ఈ పవర్ j ఒమేగా, ఓకేనండి. జస్ట్ మొత్తాన్ని నేను మల్టిప్లై చేశానమ్మా. j ఇంటూ n+1 ఇంటూ ఒమేగాని మొత్తం మల్టిప్లై చేశాను అన్నమాట ఇక్కడ నేను, ఓకేనా. ఇంటూ ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ z పవర్ మైనస్ n ఉంది, ఇంటూ z పవర్ మైనస్ n. సో ఆర్ పవర్ n రాశాను, ఫస్ట్ సమ్మేషన్ రాశాను, z పవర్ మైనస్ n రాశాను, బై 2j సైన్ ఒమేగా, 2j సైన్ ఒమేగా, రైట్? ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు మనం దీన్ని? టోటల్ నుంచి n కామన్ తీస్తే బయటికి, ఇదిగోండి, ఫ్రమ్ ద ఫస్ట్ సమ్మేషన్ ఇక్కడ నుంచి ఆర్ పవర్ ఎన్, తర్వాత ఈ పవర్ జే ఒమేగా ఎన్, ఈ పవర్ జే ఒమేగా ఎన్ ఈ టర్మ్ రాశాను, ఓకే, ఇంటూ జెడ్ పవర్ మైనస్ ఎన్, ఓకేనండి. ఎన్ టర్మ్స్ రాస్తున్నాను ఇక్కడ నేను, ఇంటూ ఈ పవర్ జే ఒమేగా, ఇంటూ ఈ పవర్ జే ఒమేగా బై 2j సైన్ ఒమేగా, 2j సైన్ ఒమేగా. దీని నుంచి ఇప్పుడు టోటల్ ఇక్కడ నేను పవర్ n కామన్ తీసుకుంటే కనుక, ఇక్కడ నుంచి టోటల్, ఇక్కడ నుంచి మొత్తం నేను పవర్ n కామన్ తీస్తే, ఇక్కడ పవర్ n కామన్ తీస్తే ఇక్కడ, అప్పుడు ఏముంటుంది? ఇక్కడ n ఉండదు, ఇక్కడ n ఉండదు, ఇక్కడ 1 ఉంటుంది, ఓకే. టోటల్ ఇక్కడ నేను పవర్ n కామన్ తీసానమ్మా, అదే ఇక్కడ రాస్తున్నాను, రైట్? ఆర్ ఇంటూ ఈ పవర్ జే ఒమేగా, ఆర్ ఇంటూ ఈ పవర్ జే ఒమేగా ఇంటూ జెడ్ ఇన్వర్స్ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఈ పవర్ జే ఒమేగా బై 2j సైన్ ఒమేగా, 2j సైన్ ఒమేగా, రైట్? సిమిలర్లీ ఈ విధంగానే నేను సెకండ్ సమ్మేషన్ ని కూడా రాస్తున్నానండి. సెకండ్ సమ్మేషన్ లో కూడాను పవర్ n కామన్ తీస్తున్నానమ్మా. పవర్ n కామన్ తీస్తున్నప్పుడు నౌ ఇప్పుడు ఎలా ఉంది మనకి ఇది? సమ్మేషన్ n ఈక్వల్ టు ఇన్ఫినిట్ ఏ పవర్ n ఫామ్ లో ఉందమ్మా, రైట్? ఏ పవర్ n ఫామ్ లో ఉంది. సో 1/1 మైనస్ a, ఓకేనండి. సో ఇక్కడ 1/2j సైన్ ఒమేగా, 1/2j సైన్ ఒమేగా ఉంది కాబట్టి మొత్తం కామన్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను, రైట్? ఇంకా మనకి ఈ పవర్ j ఒమేగా అనేది ఇక్కడ మనకి మిగిలింది, ఇక్కడ ఈ పవర్ మైనస్ j ఒమేగా అనేది ఇక్కడ మనకి మిగిలింది, మధ్యలో మైనస్ సింబల్ ఉంది. సో మైనస్ సమ్మేషన్ ఈ మొత్తానికి ఏ పవర్ n ఫామ్ లో ఉంది 1/1 మైనస్ a. సో 1/1 మైనస్ ఈ టర్మ్, అలాగే ఇక్కడ కూడాను 1/1 మైనస్ ఈ టర్మ్, ఓకే. సో మనం ఇది రాస్తున్నాం ఇప్పుడు, రైట్? ఇప్పుడు మనకి 1/1 మైనస్ ఏ, మోడ్ ఏ లెస్ దాన్ 1 అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది? మోడ్ ఆఫ్ ఆర్ జెడ్ ఇన్వర్స్ ఈ పవర్ జే ఒమేగా, ఓకే, ఈ పవర్ జే ఒమేగా లెస్ దాన్ 1. సో ఇక్కడ ఆర్ ఇట్స్ ఎ కాన్స్టెంట్, ఓకే. It represents magnitude. R here also represents magnitude, amma, right? R into
అదే మనం చెప్పుకున్నాము జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఫస్ట్ చెప్పుకున్నామండి ఇది ఆర్ ఈ పవర్ జే ఒమేగా టోటల్ ఇట్ ఈస్ ఏ మ్యాగ్నిట్యూడ్ టర్మ్ చోట స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వేసుకోవాలి ఓకే లెస్ దాన్ మాడ్ జెడ్ ఇది అవుతుంది మనకి ఇక్కడ లెస్ దాన్ మాడ్ జెడ్ సో మాడ్ జెడ్ రైట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ అంటే రేడియస్ అండి ఇది ఓకే ఈ పవర్ జీ ఒమేగా ఇట్ ఈస్ అ మ్యాగ్నిట్యూడ్ టర్మ్ రూట్ ఆఫ్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మ్యాగ్నిట్యూడ్ మనకి 1 అవుతుంది ఆర్ ఇంటూ 1 ఆర్ సో మాడ్యులస్ ఆఫ్ ఆర్ ఇంటూ 1 సో ఇట్ ఈస్ ఆర్ సో మాడ్ జెడ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈస్ ద ఆర్ఓసి మాడ్ జెడ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈస్ ద ఆర్ఓసి హియర్ ఓకే సో మనం మళ్ళీ సింప్లిఫై చేసుకుంటామమ్మా దీన్ని ఈ సమ్మేషన్ని సింప్లిఫై చేసుకుంటే యూ విల్ గెట్ దిస్ సో రెండింటిని కూడాను కింద ఎల్సిఎం చేయండి ఓకే ఎల్సిఎం చేసి క్రాస్ మల్టిప్లై ఎల్సిఎం చేసి అండ్ దెన్ మల్టిప్లై చేయండి సాల్వ్ చేయండి దిస్ యువర్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ రైట్ సేమ్ ప్రాసెస్తో ఫాలో అయిపోవచ్చు అమ్మా బట్ యూ కెన్ అప్లై ప్రాపర్టీస్ ఆఫ్ జెడ్ ట్రాన్స్ఫార్మ్స్ ఆల్సో సో సీ హియర్ సో ఫైండ్ ద జెడ్ ట్రాన్స్ అది నవీన్ గడ్ ఏంట్రా ప్రతిసారి లాగిన్ అవుతాడు ఇవాళ క్లాస్లో 5 టైమ్స్ అయ్యాడు ఇప్పటిదాకా ఫైండ్ జెడ్ ట్రాన్స్ ఆఫ్ సీక్వెన్స్ ఎక్స్ ఆఫ్ ఎన్ 1/3 హోల్ పవర్ n minus 1 u of n minus 1 okay now here you can use shifting property see here ఇది మన యాక్చువల్ సిగ్నల్ ఎలా ఉండొచ్చు 1 by so the actual signal might be like this right 1/3 whole power n u of n అన్నదాన్ని అలా ఉండొచ్చమ్మా ఇది దిస్ మైట్ బి ద సిగ్నల్ రైట్ ఈ సిగ్నల్ కి షిఫ్ట్ చేశానమ్మా బై 1 యూనిట్ అప్పుడు మనకి ఇది వస్తుందండి ఇఫ్ ద సిగ్నల్ షిఫ్టెడ్ బై 1 యూనిట్ దెన్ ఐ విల్ గెట్ దిస్ సో మనకి ఇక్కడ ఏమవుతుంది షిఫ్టింగ్ ప్రాపర్టీ ఇక్కడ నేను యూటిలైజ్ చేసుకోవచ్చు సో జెడ్ ఆఫ్ 1/3 హోల్ పవర్ n u of n దీనికే మీ జెడ్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసుకొని షిఫ్టింగ్ ప్రాపర్టీ యూజ్ చేసి మనం దీన్ని తీసుకుని రావచ్చు ఆర్ఓసి కనుక్కోవచ్చు లేకపోతే మీరు యాజ్ ఇట్ ఈస్ ఇదే ఫంక్షన్ తీసుకొని మనం ఇదివరకు వెళ్ళినట్టుగా ప్రొసీడ్ అవ్వచ్చు ఓకే సో 1/3 హోల్ పవర్ n u of n మన ఫార్ములా ఏంటి జెడ్ బై జెడ్ మైనస్ ఏ ఓకే ఏ పవర్ n u of n మల్టిప్లికేషన్ బై ఏ సీక్వెన్స్ ఏ పవర్ n u of n ఫార్ములా జెడ్ బై జెడ్ మైనస్ ఏ ఓకేనండి సో ఇది మనకు వచ్చింది నా టైం షిఫ్టింగ్ ప్రాపర్టీ ఉపయోగిస్తే ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ 1 షిఫ్ట్ చేశానమ్మా ఇప్పుడు నేను షిఫ్ట్ చేస్తే మనకి ఏమవుతుంది జెడ్ ఇన్వర్స్ ఎక్స్ ఆఫ్ జెడ్ వస్తుంది Z inverse x of z. This is my time shifting property. Okay. Now here z of 1/3 whole power n minus 1 u of n minus 1 and then రాసుకోవచ్చు ఇప్పుడు నేను z inverse of x of z. Z inverse of x of z. X of z means z by z minus 1/3. Z by z minus a. Okay నమ్మా z by z minus a. సో ఇక్కడ జెడ్ ఇన్వర్స్ ఇంటూ జెడ్ క్యాన్సిల్ అయిపోతే 1 మిగులుతుంది 1 బై జెడ్ మైనస్ 1/3 జెడ్ మైనస్ 1/3 ఓకే దిస్ ఇస్ యువర్ ఆన్సర్ రైట్ సో 1 బై జెడ్ మైనస్ 1/3 ఈజ్ యువర్ ఆన్సర్ దిస్ ఇస్ యువర్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఓకే గర్ల్స్ ప్లీజ్ రైట్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్ గర్ల్స్ రైట్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్ any doubts okay boys write your roll number in chat box boys any doubts so in our next class we're going to deal about realization of digital filters
ఈజీ టాపిక్ అమ్మా అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. టుమారో క్లాస్ మిస్ అవ్వద్దు. Shall I wind up? Right.